Hello guys, welcome back to our channel Rock Show Vlogs. So ఇప్పుడు వేములవాడ టెంపుల్ కి వెళ్తున్నాం. ఫోన్ కెమెరాస్ ఇవి కూడా ఎలా లేవు. సో ఒకసారి చూసాం, మనం ట్రై చేసాం. ఒకవేళ ఎలా వేస్తే టెంపుల్ లోపల మొత్తం చూపిస్తా, లేదంటే టెంపుల్ ఎట్లా ఉందో చెప్తాను. ఇంకో టెంపుల్ ఉంది, అక్కడైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం లంచ్ చేయడానికి అయితే వచ్చినాం. కృష్ణుడి పాము అయితే ఉంది కదా, సో అక్కడైతే నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో దాంట్లో నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, గుఫలాగా ఉంటుంది మొత్తం. సో ఇదంతా కొండ కూడా ఎక్కాలి మనం. కొండ మీద అయితే హనుమంతుడు టెంపుల్ ఉంటుంది, ఆ కొండ అయితే ఎక్కాలి మనం. ఇప్పుడైతే నాంపల్లి ఊర్లో ఉంటుంది ఇది. సో దగ్గరలోనే 1 కిలోమీటర్ లోపలనే ఉంటుంది. చూస్తుగా ఇదే కమాన్. సో ఈ కమాన్ నుంచి అయితే ఎంట్రీ ఉంది. సో ఆల్మోస్ట్ అయితే ఊరు బయటికి రావాలి మనము. సో ఇంకో దారి ఉండే అక్కడ. సో అక్కడైతే క్లోజ్ చేసిరు. సో ఇదైతే మనం ఎప్పుడైతే వెళ్తున్నాం నరసింహస్వామి టెంపుల్ పైన ఉంటుంది. సో భక్త ప్రహ్లాదుడు స్టోరీ అయితే ఇక్కడ ఉంది, చూపిస్తాం మీకు. మ్యూజియం టైప్లా ఉంటుంది కొంచెం. నేను ఇక్కడ పార్కింగ్ ఫస్ట్ టైం చూస్తాను. సో గాయస్ 2 వీలర్కి అయితే 10 రూపీస్ తీసుకుంది మన దగ్గరికి. ఇదంతా మొత్తం అయితే ఇట్లా మొత్తం కొండ అయితే అదే కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్త అయితే రండి వస్తే ఒకవేళ. అండ్ కూడా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇది ఇట్లా చూస్తుంటే నాకు సంగీ టెంపుల్ గుర్తొస్తుంది. మా ఇంటర్లో అయితే సంగీ టెంపుల్కి అయితే చాలా వెళ్ళింటే ఉంది. సో అట్లానే ఉంది సేమ్. చూస్తుంది కదా ఇదంతా హైట్, చాలా హైట్ ఉంటుంది, చాలా పైన ఎక్కాలి ఇంకా. సో కొంచెం ఘాట్ రోడ్ లాగానే ఉంటుంది మొత్తం. సో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ చూస్తే. భక్త ప్రహ్లాదుడు స్టోరీ ఇక్కడనే ఉంటుంది. సో చిన్న మ్యూజియం లాగా అయితే ఉంటుంది ఇక్కడ. అన్ని పైన అయితే కొండ మీద అయితే హనుమంతుడు టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ ఆడికి అయితే వెళ్దాం. అక్కడ ఉన్న మెట్లన్నీ ఎక్కాలి. సో చూడాలి ఎట్లా ఉంటుంది, ఏం లేదు. లాస్ట్ టైం అయితే ఎక్కిస్తాం. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చూద్దాం ఒకసారి ఫస్ట్ అయితే. సో పైకి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి వ్యూస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వ్యూ చూడాలి ఒకసారి. సో ఇంకా పైకి వెళ్ళి ఇంకొంచెం వ్యూ అయితే కవర్ చేద్దాం మనం. ఫస్ట్ మెట్ స్టార్ట్ అవుతున్నాం మేమైతే. సో లెట్స్ గో. సో గాయస్ మనం ఎలా అయితే పైకి అయితే ఎట్లయితే ఎక్కుతున్నామో, సో అట్లయితే వ్యూ అయితే మొత్తం పైన చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా పైకి అయితే ఎక్కుదాం. సో ఇంకో వ్యూ అయితే చూపిస్తాం మీకు. సో ఇక్కడనే మా అంటే ఒక 20-30-40 మెట్లే ఎక్కితేనే దమ్ము వస్తుంది. సో గాయస్ మేమైతే పైకైతే ఎక్కుతున్నాం ఇప్పుడైతే, భాగ్య నేను. అండ్ ఇప్పటికే దమ్ము వచ్చేసింది. చాలా కోతులు ఇప్పుడు అస్సలు కోతులు లేవు, ఫ్లాట్ ఉన్నాయి అన్ని మెట్లు. సో ఇక్కడైతే ఇంకా స్ట్రైట్ అయిపోయినాయి మొత్తం. లైక్ ఇవంతా ఒక చిన్న ఊరు. సో నేను చూస్తే ఒక విల్లాస్ లాగా కనిపిస్తున్నాయి అవన్నీ. కొంచెం పైకి ఎక్కాలి ఇంకొంచెం. అండ్ ఇక్కడ నుంచి అది ఎట్లయితే మనం పైకి ఎక్కినామో అంతంత మంచి వ్యూ అయితే మస్తు కవర్ చేయొచ్చు. సో ఇంకొంచెం అక్కడ వెళ్ళేసి కవర్ చేసాం మనం. సో మనం ఆ మెయిన్ రోడ్ అనిపిస్తుంది అక్కడ నుంచి. ఆ మెయిన్ రోడ్ అయితే వచ్చినాము. సో మొత్తం అయితే కవర్ అవుతుంది ఇటుకెళ్ళి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మెట్లయితే ఇంత పర్ఫెక్ట్గా లేకుండే. సో కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్ అయి ఉండే. అండ్ ఇప్పుడు 2 years అయిపోయింది నాక. సో ఇప్పుడైతే అంతా మంచిగా చేసిరు అయితే చూసిరుగా. లాస్ట్ టైం మెట్లయితే ఇట్లా ఉండే గాయస్, ఇప్పుడైతే మంచిగా చేసిరు అంతా. అనిపిస్తుంది అంటుంది మొత్తం మీకైతే. టోటల్ అయితే పైకి అయితే వచ్చేసినాం. సో అనిపిస్తుంది మొత్తం వ్యూ అయితే ఎట్లా ఉంది చూడండి ఒకసారి. ఎట్లయితే పైకి వచ్చినామో అట్లా వ్యూ మొత్తం చేంజ్ అయిపోయింది. సో లైక్ బ్యాగ్ కూడా హెవీ ఉంది గైస్. మొత్తం నాకు తెలిసి ఒక 8-10 kgs వరకు ఉంటుంది. అది వేసుకొని ఎక్కినా దమ్ము వచ్చేస్తుంది ఇంకా. సో లోపలైతే వీడియో తీస్తారో తీయరో నాకు తెలియదు. సో ఇందాకైతే వీడియో తీసినా కదా, చూద్దాం. ఒకవేళ లోపల వీడియో తీస్తే 100% చూపిస్తా. ఎట్లున్నాయి మెట్లు, ఎట్లున్నాయి మెట్లు అంటే మెట్లు అట్లాగా. లాస్ట్ టైం ఎట్లుండే మెట్లు? లాస్ట్ టైం ఇంకా ఖరాబ్ ఉండే, ఈసారి జర మంచిగా మెట్లు. సో ఎక్కితే హాలత్ ఖరాబ్ అయిపోయింది మాదైతే. సో గాయస్ ఇప్పుడైతే కనుక్కున్నాం వీడియో తీనిస్తారో లేదో అనేసి.
సో వీడియో అయితే లోపల తీయలేరంట. సో మనం చూసాం లోపలికి వెళ్ళి. సో అట్లీస్ట్ ట్రై చేద్దాం. సో వేములవాడ టెంపుల్ అయితే తీయలేరు కదా. సో మనం ట్రై చేసినాం కదా, ఇది కూడా ట్రై చేద్దాం మనం ఒకసారి వెళ్ళేసి. సో ఇక్కడ నుంచి దర్శనం అయితే చేసుకోండి ఒకసారి మీరంతా. చూస్తారు కదా టెంపుల్ అయితే ఏమనలేరు, మనమైతే వీడియో అయితే తీసుకున్నాం. సో థ్యాంక్ గాడ్. అంటే యాక్చువల్లీ నువ్వు చూసి కదా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మన బాస్ ఉన్నాడు. సో ఎవరు తెలుసుగా హనుమంతుడు. సో ఆయన అయితే ఉన్నాడుగా. అండ్ ఇక్కడైతే చిన్న ఫోటోషూట్ లాగా చేసుకోవచ్చు. ఆ కొండ మీద కొన్ని బండలు ఉన్నాయి పెద్ద పెద్దవి. సో ఆ బండలన్నీ లైక్ ఇక్కడ ఫోటో లాగా అయితే పనికి వస్తాయి. సో ఫోటో షూట్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ పైన అయితే ఎగిరేస్తారు. సో పైన అయితే మౌలు ఉంది, అక్కడ ఒకవేళ పడితే దాంట్లో కోరిక తీరినట్టు. సో ఇలా నమ్మకం అయితే ఉంది ఇక్కడ. అనిపిస్తుందా? ఓహో, ఒకవేళ అవుతుంది అంటే పడుతుంది అంట దాంట్లో, లేకపోతే లేదు. గైస్ లిటరల్లీ ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది. చూసి దిగుతున్నాము. అండ్ ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం. సో అక్కడ కనిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు పాము మీద. సో దాంట్లో ఒక మ్యూజియం టైప్ ఉంటుంది. సో అక్కడైతే వెళ్తున్నాం. ఇక్కడైతే వీడియో అలా చేయరు. సో మ్యాక్సిమం అయితే నేను తీస్తున్నా ఎంత అయితే అంత వీడియో. సో చూస్తున్నారు కదా, మొత్తం తిరిగి రావాలి. సో స్టార్టింగ్ అయితే ఉంటుంది. మొత్తం అయితే భక్త ప్రహ్లాదుడు స్టోరీ అయితే ఇక్కడ ఉంది. సో ఎక్కడ మేము మాట్లాడాలి. సో మెల్లగా అయితే వీడియో తీసుకుంటున్నాం. ఇదంతా పాము లోపలైతే ఉన్నాం. చాలా హీట్ ఉంది గైస్ ఇక్కడైతే, నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా హీట్ ఉంది. సో వీడికి చూస్తారు కదా, దీని లోపల ఉన్నాం. సో చాలా జాగ్రత్త అయితే వీడియో తీసుకుంటున్నా. సో యాక్చువల్లీ ఈ వీడియో ఎలా లేదంట, ఎవరు లేనందుకు నేను వీడియో తీసుకుంటున్నా. సో అక్కడ వెళ్ళి చూసాం. సో గైజ్ అయితే మెయిన్ దగ్గర అయితే వచ్చేసినాము. సో ఇక్కడ మేబీ నాకు తెలిసి వీడియో తీయరు. సో మ్యాక్సిమం అయితే నేను కవర్ చేస్తే సైడ్ కూడా. సో చాలా స్టాచ్యూస్ కూడా తగ్గినాయి. సో నేను లాస్ట్ 2 years వచ్చినప్పుడు చాలా బాగుండే సార్. అంటే ఒక్కొక్క స్టెప్ దగ్గర ఒక స్టాచ్యూ ఉండే. సో అంతా స్టోరీ ఉంది. సో ఇదంతా మారిపోయింది, అంతా డెవలప్మెంట్ లేకుండా. అయితే వీడియో తీసేసుకున్నాం. సో ఎంత వచ్చింది చూడండి ఒకసారి. అండ్ చెప్తున్నా లైక్ ఫుల్ఫిల్ ఉంటుండే విగ్రహాలతోనే. సో ఈసారి తగ్గినాయి అసలు, విగ్రహాలు లేవు అసలు కదా, విగ్రహాలు లేవు అసలు. సో ప్రహ్లాదుడు స్టోరీ అయితే ఉండే ఇక్కడ. సో ఇదంతా ఏం లేకుండా పోయింది గైస్. సో కొన్ని మాత్రమే ఉన్నాయి ఎంట్రీ అయితే. అండ్ ఇది ఎగ్జిట్. సో అంతే, లోపలైతే మొత్తం ఉడికిపోతున్నాం వేడికైతే. అసలు ఎండాకాలం అసలు చెప్తున్నా కదా, షో చెప్పలేను అంత. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు వీడియో అయితే. కేర్ అండ్ బాయ్ గైస్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ టేక్ కేర్ అండ్ బాయ్ గైస్.